హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి లీలా. ఈరోజు మనం వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి యొక్క డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. అంటే ప్రతిరోజు వాళ్ళు ఏం పని చేస్తారో అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ యాక్టివిటీస్ క్యాలెండర్. ఫోర్నూన్ అంతా అంగన్వాడీ సెంటర్ విజిట్సే ఉంటుంది. విజిట్ టు అంగన్వాడీ సెంటర్ టు ఎన్ష్యూర్ టైమ్లీ ఓపెనింగ్, క్లీన్లీనెస్, ప్రీ స్కూల్ అటెండెన్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్సెట్రా. ఐడెంటిఫై ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ అండ్ చిల్డ్రన్ బిలో 6 years. Observe the quality and the quantity of food. Observe mobile application of Anganwadi worker cars to identify underweight and malnourished children. Identify anemic pregnant women, lactating mothers and adults and girls. Prevent child marriages by issuing eligibility certificate. Collect Spandana petitions or other grievances and to inform to higher officials. Next, ఇది ఫోర్నూన్ అంటే మార్నింగ్ చేయాల్సిన డ్యూటీస్. అంగన్వాడీ సెంటర్ కరెక్ట్గా ఓపెన్ చేస్తున్నారా లేదా, ప్రీ స్కూల్ అటెండెన్స్ ఎంత ఉంది, క్లీన్గా ఉందా లేదా అనేది చూడాలి. అంగన్వాడీ పరిధిలో నమోదు కానీ ప్రెగ్నెంట్ ఎంతమంది ఉన్నారు, బాలింతలు ఎంతమంది ఉన్నారు, చిల్డ్రన్ బిలో 6 years ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఫుడ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, వాళ్ళ కాస్ యాప్లో అన్ని అండర్ వైట్ ఎంతమంది ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ అండర్ వైట్ ఉంటే వాళ్ళకి పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి కొంచెం ఫుడ్ ఎలా ఫీడ్ చేయాలి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై అనెమిక్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ అండ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్. అనెమిక్ అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మళ్ళీ అవేర్నెస్, వాళ్ళకి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలన్నమాట. చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేయాలి. ఆఫ్టర్నూన్ వచ్చేసి visit Shishu Gruhas, NGO homes, awareness on domestic violence, sexual harassment of women at working places, Child Marriages Prohibition Act, drug and sexual abuse, eve teasing, ragging, POCSO related 24/7 helpline, and self-defense techniques, Cyber Mitra and Mahila Mitra. Organize meetings with adults and girls and educate them to physiological changes in the adolescent age and personal hygiene. Teach them self-defense technique. Attend self-help group meetings organized by the community organizer monthly 2 times and educate them on domestic violence, sexual harassment of women at workplaces, trafficking, atrocities and protection mechanisms. ఇంకా ఫోర్నూన్ వచ్చేసి ఇది మిగిలిపోయింది. Liquor consumption, illegal liquor consumption, bell shops, unlicensed study shops and informed concerned department staff. Afternoon వచ్చేసి participate in special programs organized by state or central government, any other tasks assigned by department officials, any other duty entrusted by administrative secretary or other higher authorities. Attend general duties and duties of other ward secretaries as when required. వేరే వాళ్ళ పనులు చేయాలని కూడా ఇందులో అయితే ఉంది. మండే, ట్యూస్డే డే వైజ్ ఇది. ఫస్ట్ వీక్ ఏం చేయాలి మండే, సెకండ్ వీక్ ఏం చేయాలి మండే, సెకండ్ మండే, థర్డ్ మండే, ఫోర్త్ మండే ఏం చేయాలి అనేది ఇలా సాటర్డే దాకా ఉంది. Every petition must be registered and responded within prescribed time frame. Every case of unnatural death or unidentified dead bodies to be attended by WMSK and to give immediate information to police and MRO. ఏదైనా అన్యాచురల్ డెత్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్కి మరియు ఎంఆర్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్ 30th and 31st of every month, awareness of SCs and ST legislations for SC and ST communities. 31st ప్రతి మంత్ SC ST కమ్యూనిటీస్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలన్నమాట. పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్డ్ బై స్టేట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఎనీ అదర్ టాస్క్ అసైన్ బై ద డిపార్ట్మెంట్ అఫీషియల్స్. ఇక్కడ వచ్చేసి యాన్యువల్ యాక్టివిటీస్ క్యాలెండర్. ప్రతి మంత్కి ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా, అవన్నీ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా కానీ వాటి గురించి మనం పబ్లిక్ అయితే తెలియజేయాల్సి ఉంటుంది. జనవరిలో అయితే నేషనల్ గర్ల్ చైల్డ్ డే, రిపబ్లిక్ డే. ఫిబ్రవరి focus on minor girls and ensure their safety from sexual harassment and violence. Focus on child marriages. మార్చ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్ డే. ఏప్రిల్ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, హెల్ప్ లైన్ నెంబర్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్. మే వచ్చేసి మదర్స్ డే. జూన్ 12th వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్. July 30
వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్. ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడ్ డే. 21st August వరల్డ్ సీనియర్ సిటిజన్ డే. 11th August నేషనల్ డాటర్స్ డే. 15th August ఇండిపెండెన్స్ డే. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నేషనల్ న్యూట్రిషన్ వీక్. 11th October ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. నవంబర్ 14th చిల్డ్రన్స్ డే, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. 20th November ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ రైట్ డే. 25th November ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. December 1st వరల్డ్ ఎయిడ్స్ డే. 5th December ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. 10th December హ్యూమన్ రైట్స్ డే. ఈ డేస్ అన్నీ చిన్నగా మనం వాలంటీర్స్ని పిలిచి కానీ సెక్రటరీస్ని పిలిచి కానీ లేదా అంగన్వాడీ సెంటర్ దగ్గర కానీ ఆ థీమ్కి సంబంధించింది పబ్లిక్ని కొంతమందిని పిలిచి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నమాట ఈ డేస్లో. ప్రజెంట్గా కరోనా ఉంది కాబట్టి ఏమైతే చేయట్లేదు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం స్కూల్స్ కూడా విజిట్ చేసి ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయితే చేయట్లేదు అని అడుగుతారు కాబట్టి చెప్తున్నాను అనమాట. కరోనా ఉంది కాబట్టి స్కూల్స్ లేవు, స్కూల్స్ అన్నీ క్లోజ్ చేశారు కాబట్టి ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు కూడా కొద్ది మందిని పిలిచి అలా చేస్తున్నారు. మనకు అన్ని రన్ అయితే వర్క్ చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. మండే విజిట్ టు అంగన్వాడీ సెంటర్ టు ఎన్ష్యూర్ టైమ్లీ ఓపెనింగ్. సేమ్ మండే అంతా అంగన్వాడీ సెంటర్. ట్యూస్డే ఇల్లీగల్ లిక్కర్ షాప్స్, బెల్ట్ షాప్స్ సేమ్ ఇల్లీగల్. నెక్స్ట్ వెన్స్డే విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే. పిఎన్సి హెల్త్ చెకప్స్ బై ఏఎన్ఎం కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్. సేమ్ వెన్స్డే అంతా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్ ఉంటుంది. వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. అప్పుడు మనం ఏఎన్ఎంతో పాటు మనం కూడా ఉండాలి. థర్స్డే విజిట్ టు అంగన్వాడీ సెంటర్. కన్వర్జెన్స్ మీటింగ్ విత్ వార్డ్ సెక్రటరీస్. ట్యూస్డే అంతా మీటింగ్స్ కండక్ట్ చేయాలన్నమాట. ఆఫ్టర్నూన్ వాలంటీర్స్తో మీటింగ్ ఉంటుంది ట్యూస్డే. థర్స్డే సెక్రటరీస్ మీటింగ్ ఉంటుందన్నమాట ఆఫ్టర్నూన్ సెషన్. ఫ్రైడే వచ్చేసి విజిట్ టు ఇండస్ట్రీస్, హోటల్స్, హాస్పిటల్స్, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ టు ఐడెంటిఫై చైల్డ్ లేబర్. సేమ్ ఫ్రైడే అంతా సేమ్. వార్డు సభ మీటింగ్ ఫ్రైడే 4th వీక్. సాటర్డే వచ్చేసి అటెండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మీటింగ్స్ ఆర్గనైజ్డ్ బై ద SLF అండ్ ఎడ్యుకేట్ దెమ్ ఆన్ డొమెస్టిక్ వైలెన్స్. ఇలా విజిట్ టు స్కూల్స్, కాలేజెస్, గర్ల్స్ హాస్టల్స్, KGBVs and organize awareness camps on crimes against women and children. Attend self-help group meetings. Visit to Anganwadi center to ensure timely opening. 4 weeks. మార్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, అలాగే వీక్ డే వైజ్ ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియో. ఈ యాన్యువల్ యాక్టివిటీస్ క్యాలెండర్ ఇవైతే చేయలేదు. అయితే రీసెంట్గా ఇది రిపబ్లిక్ డే అయితే జరిగింది. మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు కరోనా ఉండడం వల్ల డిఫరెంట్ డ్యూటీస్ అయితే వేశారు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.